హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రేర్ స్టాక్ మార్కెట్ ఛానల్. నిన్న మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 55 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,461 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 239 పాయింట్స్ గెయిన్ అయ్యి 57,031 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 193 పాయింట్స్ గెయిన్ అయ్యి 83,432 దగ్గర క్లోజ్ అయింది. నిన్న మార్కెట్ ఫస్ట్ హాఫ్లో దిగిందండి, సెకండ్ హాఫ్లో రికవర్ అయింది. అంటే 115 నుంచి మళ్ళీ రికవర్ అయిందండి. ఓకేనా. రేపైతే మార్కెట్ మనకి 9th నాడు ఒకటి ఉంది అండి డెడ్ లైన్. ఇండియా మీద టారిఫ్ల గురించి ఆయన హోల్డ్ చేసి పెట్టాడు కదా ట్రంప్. 9th వరకు చూద్దాం. అప్పటి వరకు ఎప్పుడైనా మన లెవెల్స్ ఫాలో అయితే సరిపోతుంది. నిఫ్టీ అయితే లెవెల్స్ చూడండి, 25,350 నుంచి 25,550 మధ్యన ఉంటుంది. ఇప్పుడు నేను ఇది కొత్తగా చెప్తున్నాను కదా, ఏ రేంజ్ బౌండ్లో నిఫ్టీ తిరగచ్చు అని. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది సపోర్ట్గా పనిచేస్తుంది. 25,350 అనేది, 25,550 అనేది రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఒకవేళ ప్రైస్ ఈ 25,550 మీద కనుక క్లోజ్ అయితే మనం ఏం చేయొచ్చు, మళ్ళీ సెకండ్ ఆప్షన్ అంటే స్టార్టింగ్లో మన లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేస్తాం, అయితే లాస్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. ఆ తర్వాత ఛాన్సెస్ కోసం అంటే ఒకవేళ స్టార్టింగ్లో ఇది క్రాస్ అయితే, పైకి క్రాస్ అయినా కిందికి క్రాస్ అయినా అది వేరే విషయం. స్టార్టింగ్లో క్రాస్ కాకుండా నిన్న మార్కెట్ ఎలా మూవ్ అయిందండి, చాలా లేట్గా. నిన్న ఒక కాల్ ఇచ్చాను, దీన్ని తర్వాత చెప్తాను, ఫస్ట్ కాల్ గురించి చెప్తాను. నేను నిన్న ఒక కాల్ ఇచ్చాను. ఏ కాల్ ఇచ్చానండి, 25,300 పుట్ ఇచ్చాను. ఎప్పుడు ఇచ్చాను నేను అది, ఇంకా చూడండి, 9:45 ఇచ్చాను. నేను 9:45 ఇస్తే ఆల్మోస్ట్ 1 అవర్ తర్వాత, ఆల్మోస్ట్ 1 అవర్ దాటిన తర్వాత నేను ఏమని పెట్టాను, ఏంది అసలు ఇది శుక్రవారమేనా, ఈ ప్రైస్ మూమెంటం ఏంది, దిస్ ఈజ్ బ్యాడ్ సిచ్యువేషన్ టుడే అని పెట్టాను. ఎందుకంటే శుక్రవారం నాడు మార్కెట్ అనేది పైకన్నా కానీ కిందికన్నా కానీ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది, పెద్ద క్యాండిల్ వస్తుంది. 1 అవర్కే నాకు బోర్ కొట్టేసిందండి ఇది. అందుకోసం ఇది పెట్టాను నేను. ఆ తర్వాత ఏమైంది, టార్గెట్ నేను అన్న తర్వాత 1 అవర్కి మళ్ళీ ఎగ్జాక్ట్లీ 1 అవర్కి టార్గెట్ హిట్ అయింది. అంటే నేను ఇచ్చింది ఎప్పుడు 9:45 ఇస్తే 9:45 టార్గెట్ హిట్ అయిందండి. 125 ఇచ్చాను నేను టార్గెట్. ఫస్ట్ టార్గెట్ హిట్ అని చెప్పాను, సెకండ్ టార్గెట్ 140 అని చెప్పాను. కాకపోతే అది 130 వరకే హై ఏర్పరిచి రివర్స్ అయింది. ఒకవేళ మీరు ప్రొసీడ్ కావాలనుకుంటే ట్రయల్ స్టాప్ లాస్ పెట్టుకొని ప్రొసీడ్ కావచ్చు 140 వరకు అని చెప్పాను. ఒకవేళ లేదు నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటా అంటే బుక్ చేసుకోండి అని కూడా చెప్పాను నేను. కానీ అది 130 వరకు వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ అయిపోయిందండి. మొత్తానికి 3 అవర్స్ తీసుకుందండి ఫస్ట్ హాఫ్. మనకి ఏదున్నా సెకండ్ హాఫ్లో మూమెంటం బాగుంది. సెకండ్ హాఫ్లో చూసారా, పెద్ద పెద్ద క్యాండిల్ వేసినాయి. ఇది ఒకటి పెద్ద క్యాండిల్, ఇవి 2 క్యాండిల్, ఆ తర్వాత పెద్ద క్యాండిల్ 315 వరకు. అందుకోసం నేను ఏం చెప్తున్నానంటే ఈ రేంజ్ బౌండ్లో ఒకవేళ ప్రైస్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, సపోర్ట్గా పనిచేస్తుంది. ఏది 25,350 దగ్గరకు వస్తాయి. ఇక్కడ మనం బై చేయకుండా సెల్ చేయకుండా జాగ్రత్త పడడానికి, ఒకవేళ కింద క్లోజ్ అయితేనే మనం సెల్ సైడ్ చూస్తాం. ఒకవేళ ఈ ప్రైస్ 515 క్రాస్ అయింది అనుకోండి, అప్పుడు బై సైడ్ చూసుకుంటాం. ఇది సెకండ్ హాఫ్ గురించి చెప్తున్నాను అండి. ఈ రేంజ్ బౌండ్ అనేది ఎప్పుడు దేని గురించి చెప్తున్నా అంటే సెకండ్ హాఫ్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్లో కూడా ఇది క్రాస్ కావచ్చు, పైకి కానీ కిందికి కానీ. క్రాస్ కాకపోతే సెకండ్ ఆప్షన్గా చెప్తున్నాను నేను. బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, 56,800, 57,300 ఈ రేంజ్ బౌండ్లో చూడండి. ఇవి లెవెల్స్ గీసుకోండి. ఈ విధంగా ఇండెక్స్లో నేను చెప్పినట్టుగా 56,800 సపోర్ట్గా పనిచేస్తుంది, 57,300 రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఇక్కడ ప్రైస్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి. ఇక్కడ బై చేయొద్దు. ఇక్కడ ఎప్పుడు బై చేయాలి, ఇది క్రాస్ అయితేనే బై చేయాలి, లేదు అంటే బై చేయొద్దు. ఒకవేళ ఇది ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రైస్ ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి, ఇక్కడ దాకా వచ్చింది కదా, ఎలా ఇంకా కిందికి వెళ్తుంది అని చెప్పేసి సెల్ చేయొద్దు. అది క్రాస్ అయ్యి క్లోజ్ అయితేనే, అది కూడా క్లోజ్ అయితేనే అండి, క్లోజ్ అయితేనే, క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు మనం సెల్ సైడ్ చూసుకోవాలి. ఇది మీరు
1 అవర్ క్యాండిల్లో చూస్తే బెటర్ అండి. ఇది ఒకటి గమనించండి, ఓకేనా. ఇది సెకండ్ హాఫ్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్లో కూడా ఒకవేళ మూవ్ అయితే మూవ్ అవ్వచ్చు. సెన్సెక్స్ ఏ రేంజ్ బౌండ్లో ఉంటుంది, 83,200 నుంచి 83,700. అంటే 83,700 రెసిస్టెన్స్, 83,200 సపోర్ట్. నేను ఇచ్చిన కాల్లో ఎన్ని పాయింట్స్ అండి? 14 అన్నాను, 25 అన్నాను. 25 - 14 ఎంత? 11 పాయింట్స్ అండి. 11 × 75 825. కానీ అది హై ఎంత ఏర్పరిచింది? 30 - 15 అనుకోండి, 14 కాకుండా 15 అనుకోండి. 15 × 75 ఎంత? 1125. ఇదండి పర్లాట్. మనం ఇది ఈ మంత్ 2వ కాల్ సక్సెస్ చేసుకున్నాం, ఒకటి ఫెయిల్ అయింది. ఈ తర్వాత కూడా ఇద్దాం అనుకున్నాను, కానీ చెప్పాను కదండి, నేను అప్పుడు కాల్ తీసుకునేటప్పుడు సెకండ్ టైం మీకు చెప్పడం కొంచెం కష్టం అవుతుంది. ఏదైనా స్టార్టింగ్లో చెప్తాను, ఎందుకంటే స్టార్టింగ్లోనే లెవెల్స్ అనేవి ప్రాపర్గా వర్క్ అవుతాయి. ఫస్ట్ హాఫ్ అంటే 12:30 వరకు, 12:15 వరకు. సెకండ్ హాఫ్లో మీకు ఇవ్వడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉంటే ఇస్తాను, అదేం లేదు. నాకు మీకంటే ప్రయారిటీ ఎవరు లేరు, కానీ నాది నేను కూడా చూసుకోవాలి కదా, ఓకేనా. రేపటి గురించి ఒకసారి చూద్దామండి. డైరెక్ట్ ఇట్లనే చెప్తానండి. ఒకవేళ ఈ స్ట్రైకింగ్ ప్రైస్లో అండి 25,000 ఒక నిఫ్టీది అయితే 25,350 కాలు. ఇది యాడ్ చేసుకోండి మీ ప్లాట్ఫామ్స్లో, ఏదైతే యూజ్ చేస్తున్నారో, ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారో ఆ ప్లాట్ఫామ్స్లో ఈ స్ట్రైకింగ్ ప్రైస్లో యాడ్ చేసుకోండి. 25,350 కాల్ యాడ్ చేసుకోండి. ఇది ఎక్స్పైరీ ఎప్పుడో తెలుసు కదా మీకు. నిఫ్టీది 10th యాడ్ చేసుకోండి, 10 ఉండాలి అది, 10th తారీఖు. ఓకే, 25,350 కాల్ స్ట్రైకింగ్ ప్రైస్ యాడ్ చేసుకుంటే అది ఆ ప్రీమియం క్యాండిల్ 206 మీద క్లోజ్ అవ్వాలి. అప్పుడు క్లోజ్ అయితేనే బై చేసుకోవాలి, లేదంటే అవసరం లేదు. క్లోజ్ అయితే బై చేసుకుంటే ఫస్ట్ టార్గెట్ 227, స్టాప్ లాస్ 194, ఓవరాల్ టార్గెట్ 250. ప్రాఫిట్ వస్తే ఎంత అండి? 1668, లాస్ వస్తే 834. ఇదే పుట్ సైడ్ అయితే 25,550 పుట్ యాడ్ చేసుకోండి. దీని ప్రీమియం క్యాండిల్ ఒకవేళ దీన్ని బై చేయాలంటే దీని ప్రీమియం క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవ్వాలి? 179 మీద క్లోజ్ అవ్వాలి, అప్పుడు బై చేసుకోండి. ఫస్ట్ టార్గెట్ 205 పెట్టుకోండి, స్టాప్ లాస్ 165 పెట్టుకోండి, ఓవరాల్ టార్గెట్ 231 పెట్టుకోండి. ప్రాఫిట్ వస్తే 1981, లాస్ వస్తే 990. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 56,800 కాల్ ఈ స్ట్రైకింగ్ ప్రైస్ యాడ్ చేసుకోండి బ్యాంక్ నిఫ్టీలో. దీని ప్రీమియం క్యాండిల్ 1140 మీద క్లోజ్ అయితే బై చేసుకోండి. ఫస్ట్ టార్గెట్ 1200, స్టాప్ లాస్ 1109, ఓవరాల్ టార్గెట్ 1261. ప్రాఫిట్ వస్తే 2128, లాస్ వస్తే 1064. ఒకవేళ పుట్ సైడ్ అయితే 57,300 పుట్ స్ట్రైకింగ్ ప్రైస్ యాడ్ చేసుకోండి. ఈ స్ట్రైకింగ్ ప్రైస్లో ఏంటంటే 771 మీద క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 827, స్టాప్ లాస్ 742, ఓవరాల్ టార్గెట్ 883. ప్రాఫిట్ వస్తే 1971, లాస్ వస్తే 985. సెన్సెక్స్ చూడండి, సెన్సెక్స్ది 83,200 కాల్ స్ట్రైకింగ్ ప్రైస్ యాడ్ చేసుకోండి. స్ట్రైకింగ్ 83,200. దీని ప్రీమియం క్యాండిల్ 426 మీద క్లోజ్ అయితేనే బై చేసుకోవాలి. ఫస్ట్ టార్గెట్ 485, స్టాప్ లాస్ 395, ఓవరాల్ టార్గెట్ 546. ప్రాఫిట్ వస్తే 1202, లాస్ వస్తే 601. పుట్ సైడ్ చూడాలనుకుంటే 83,700 పుట్ స్ట్రైకింగ్ ప్రైస్ యాడ్ చేసుకోండి. దాని ప్రీమియం క్యాండిల్ 484 మీద క్లోజ్ అవ్వాలండి. ఇలా క్లోజ్ అయితేనే అప్పుడు ఈ 83,700 పుట్ అనేది బై చేస్తాం. ఫస్ట్ టార్గెట్గా 567, స్టాప్ లాస్ 441, ఓవరాల్ టార్గెట్ 651. ప్రాఫిట్ వస్తే 1682, లాస్ వస్తే 841. ఈ ప్రాఫిట్ చెప్తున్నది ఫస్ట్ టార్గెట్ కండి. ఓవరాల్ టార్గెట్గా ఒకవేళ ఓవరాల్ టార్గెట్ హిట్ అయింది అనుకోండి, ఈ ప్రాఫిట్ అనేది డబుల్ అవుతుంది. ఓకేనా. ఇవి ఐటీఎం అండి. ఐటీఎం ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? ఇవైతే ఈ లెవెల్ చూసుకోండి. ఇది కూడా నేను సెన్సెక్స్ ఇస్తాను. ఇది దేనికంటే మీకు ఐడియా కోసం.
కొంచెం ఎందుకంటే మీకు ఐడియా కోసం ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది అనేది ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్త పడతారు అన్నట్టు. కాల్ బై చేయాలన్నా, పుట్టు బై చేయాలన్నా జాగ్రత్త పడతారు. అవి ఒకవేళ కింద క్లోజ్ అయితే పుట్టు, పైన క్లోజ్ అయితే కాల్ బై చేసుకోవాలి. ఇది కూడా దీని రెసిస్టెన్స్ 57,300, దెన్ సపోర్ట్ 56,800. ఇది బ్యాంక్ నిఫ్టీది. సెన్సెక్స్ రెసిస్టెన్స్ 83,700, సపోర్ట్ 83,200. ఓకేనా? ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాంటి. ఈ వీడియో పాజ్ చేసైనా మీరు ఈ లెవెల్స్ నోట్ చేసుకొని మీ ఇండెక్స్లలో ఈ లైన్లు గీసుకోండి. ఓకేనా? డ్రా చేసుకోండి. ఇంకా ఎవరైనా నా టెలిగ్రామ్లో జాయిన్ కాకపోతే జాయిన్ కండి. ఈ విధంగా సక్సెస్ఫుల్ కాల్స్ నేను రోజు ఇస్తుంటాను. ఓకేనా? ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలండి. ఇంత మంచి లెవెల్స్ ఎవరు ఇవ్వరండి, ఇంత మంచి నాలెడ్జ్ ఇచ్చుకుంటూ ఎవరు ఇవ్వరు. ప్లీజ్. ఓకేనండి, మరో వీడియోతో నేను సోమవారం ఈవినింగ్ కలుస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.